ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని. ఆశీర్వదించి ప్రార్థించేద్దాం. లార్డ్, ఈ దినమున మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క మనోనేత్రాలు వెలిగించి వారిని ప్రార్థిస్తున్నాం. వారికి అండర్స్టాండింగ్ దయచేసి ప్రార్థిస్తున్నాను. వాక్యంలో నలుగురు సంగతులను వారు అర్థం చేసుకుని ప్రార్థిస్తున్నాం. హృదయానికి భోజనం కానీ మా యొక్క అండర్స్టాండింగ్కి అవి అర్థమవుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన డిస్ట్రాక్షన్స్ యేసు నామములో లయమవుగా అందరి వినగలిగించు మనసును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం యాకోబు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు. రైట్, ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. మీ అందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే, దేవుడు రక్షణ పొందిన తర్వాత నూతన జన్మ when you born again, it is called new birth. అది నూతన జన్మ అన్నమాట చూద్దాం. ఆ న్యూ బోర్న్ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, యు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క జీవము నీలో ఉంటుంది. ఆమేన్. నేను మీ అందరికీ మామూలు మాట చెప్పలేను. చాలామంది ఈ విషయం మీకు చెప్తారో లేదో తెలియదు, కానీ మీరు తిరిగి జన్మించిన తర్వాత అంటే బాప్టిజం పొందిన తర్వాత ఆ కార్యం జరిగిపోయే కార్యం ఏంటి అని అంటే, యూ విల్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, ద సేమ్ లైఫ్. ఏ లైఫ్ అయితే దేవుడు ఉందో అంటే యేసు ప్రభువారు కలిగిన జీవితం కానీ, యూ హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్. నేచర్ అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు మీలో ఉంటాయి. అయితే అవి క్రమక్రమానికి we should have to develop in our life. మనము క్రమక్రమానికి ఏం చేస్తుండాలి అంటే, మనలో అవి ఎదిగేటట్టుగా మనం చేసుకుంటూ ఉండాలా. అయితే ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నావు, ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టాను అని అంటున్నాడు. అయితే తిరిగి జన్మించిన తర్వాత కొత్త నిబంధనలో నువ్వు బాప్టిజం పొందిన తర్వాత you are blessed with all kind of spiritual blessings. కథమైన నేనేమంటున్నాను, ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఈవులతో నువ్వు ఆశీర్వదింపబడ్డావు. గమనించండి, అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబుకి మందిరము లేదు. ఏం లేదు యాకోబుకి? యాకోబుకి మందిరము లేదు. యాకోబుకి దేవుడి పేరు తెలియదు. యాకోబుకి మనకులాగా ఆరాధన లేదు. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు అనంటే, దేవునితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడుతూ ఏమంటున్నాడు అనంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. మన జీవితం ఎట్లుండాలి అనంటే, ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితిగతి వచ్చినా, మన యొక్క పోరాటము దేవుని ఎదుట మనం పోరాడుతూ ఉండాలా. ఆమేన్. ద వన్ థింగ్ షూర్గా మనము యాకోబేమో ఆశీర్వదిస్తేనే తప్ప నేను వదిలిపెట్టినట్టున్నాడు. మనం తిరిగి జన్మించిన తర్వాత ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఈవులు మనలో ఉన్నాయి అని ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ఆమేన్. ఒకసారి మనం అందరం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ
సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించింది. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు చెప్తామా? చెప్పండి. ఇస్ గివెన్ టు us. ఆమేన్. మనకి ఇచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో, ఎప్పుడైతే నూతన జన్మను అనుభవిస్తావో, ద నేచర్ అండ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ మనలో ఉంటుంది. క్రీస్తు ద్వారా మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనము దీవించబడ్డాం. ఆమేన్. అయితే ఇవి ఎక్కడ బయటపడతాయి, ఎలా వీటిని చూడాలి అని అంటే, the thing you have to pray in the presence of God, or else you have to stay in the presence of God. దేవుని మందిరములో మనం ఉండడము చేస్తూ ఉండాలా, దేవుని మందిరము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా, దేవుని సన్నిధి కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా. అయితే గొప్ప విషయం ఏంటి అని అంటే, తిరిగి జన్మించిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఆమేన్. ఎవరు నివసిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే తిరిగి జన్మించబడ్డారో, ఎవరైతే బాప్తిజం పొందారో, ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షింపబడ్డారో, వారు అందరిలో ఎవరు నివసిస్తారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన వారిలో ఎటువంటి లైఫ్ ఉంటుందంటే, ద సేమ్ లైఫ్ వాట్ జీసస్ హ్యాస్. యేసు ప్రభు వారు కలిగిన అదే జీవము తిరిగి జన్మించిన వారిలో ఉంటుంది. ఆమేన్. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను వెళ్ళను, నేను విడిచిపెట్టను అని అంటున్నాడు. అయితే ఎప్పుడైతే మన ప్రార్థనలు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించిన దాన్ని నన్ను చూచే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళను అని నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. మీకు అర్థమైంది నేను ఏమంటున్నాను? యాకోబు ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను. కానీ మన ప్రార్థన ఏముండాలి అంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించిన దాన్ని నేను చూసేంత వరకు ఈ యొక్క స్థలాన్ని విడిచి నేను వెళ్ళిపోను అని మన ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. ఇట్స్ కాల్డ్ a wrestling with God. It's a wrestling with somebody. ఆయన ఏమంటాడు అంటే, ఇక్కడ యాకోబు ఏమో దేవునితో పోరాడుతున్నాడు. మనము దేవునితో పోరాడాల్సిన అవసరం లేదు, కానీ దేవుని మందిరంలో కానీ దేవుని సన్నిధిలో ఉండి నీ సమస్యల విషయంలో నువ్వు పోరాడాలి. ఆమేన్. మీకు అర్థమవుతుందా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ అఫ్రేడ్. వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి, వారి జీవితంలో జరుగుతున్న ఆటంకములను బట్టి భయపడతారే, కానీ మర్చిపోయిన విషయం ఏంటంటే, వారి లోపల ఉన్న దేవుడు లోకంలో ఉన్న వారి కంటే బలవంతుడు అని మర్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సో అందుకే యేసు ప్రభు వారు ఏమంటారు అని అంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నీ గదిలోకి వెళ్ళి రహస్యముగా చూస్తున్న దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయమని అంటారు. ఎవరికైతే ఆ రహస్యమైన ప్రార్థన, ఎవరికైతే దేవుని ఎదుట కూర్చొని, అంటే దేవుని ముందు ఉండి, లేదంటే దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన ఎదుట మనలో ఉన్నదంతా ఆయన ఎదుట కుమ్మరించినట్టయితే మన జీవితము మార్చబడుతుంది. ఆమేన్. నీ జీవితంలో ఏమున్నది? నిశ్చయముగాను నన్ను ఆశీర్వదించిన ప్రభు అని ప్రార్థించాలి. నిశ్చయముగాను నన్ను ఆశీర్వదించిన దానిని నేను రుచి చూసేంత వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళను ప్రభు అని ప్రార్థించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్బేజు గురించి మనము చాలా సార్లు మాట్లాడుతున్నాం. ఆయన అయ్యా నిశ్చయముగాను నన్ను ఆశీర్వదించి నీ హస్తము నాకు తోడుగా రమ్మనిమ్ము అని మాట్లాడుతూ ప్రతి విధమైన కీడు నుంచి నన్ను తప్పించమని అంటున్నాడు. ఇక్కడ యాకోబు ప్రార్థన చేస్తూ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. నీ జీవితం ఎట్లుండాలి అని అంటే, మన జీవితం ఎలా కొనసాగించబడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే, ప్రతి మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అండ్ ద నెక్స్ట్ లెవెల్, ప్రతి విధమైన లెవెల్స్ మనం వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఒకటి మాట్లాడాలి, ప్రభువా నిశ్చయముగాను
నన్ను ఆశీర్వదించమని ప్రార్థించాను. ఆమేన్. నువ్వు నన్ను ఆశీర్వదించింది నేను రుచి చూడించును గాక, లేకపోతే అది నా జీవితంలో అనుభవించబడును గాక, లేదంటే అది నా జీవితంలో నిజ స్వరూపంలోకి వచ్చును గాక, అది నా జీవితంలో కనపరచబడును గాక, అది నా జీవితంలో మేనిఫెస్ట్ అవును గాక అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. డోంట్ గెట్ అప్, డోంట్ గివ్ అప్. లేదంటే ప్రార్థన అనే జీవితానికి, లేకపోతే దేవుని ఎదుట ఉన్న జీవితానికి గివ్ అప్ చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆలస్యంగా జరుగుతుండొచ్చు, కానీ యు హ్యావ్ ఎ వర్డ్ విచ్ ఇస్ గాడ్ హస్ ప్రామిస్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు వాగ్దానం చేసిన మాట నీ జీవితంలో ఏది అంటే ప్రతి విధమైన ఆత్మ సంబంధములతో, లేకపోతే ఆ ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని we have the promise. Amen. డిలేస్ అవుతుండొచ్చు మన జీవితంలో, అడిగిన వెంటనే కొన్నిసార్లు రాకపోవచ్చు, కానీ the word of God says like this. చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Blessed be the God and the Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessings in the heavenly place in Christ Jesus. Hallelujah. పరలోకంలో ఎటువంటి ఆశీర్వాదంలో ఉన్నాయో, పరలోకంలో ఎటువంటి అనుభవం ఉన్నదో, పరలోకంలో ఎటువంటి అనుభూతి ఉన్నదో, ఆ అనుభూతి అన్నిటి ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని మాట్లాడుతున్నాడు భక్తుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదము, ఏ ఆశీర్వాదం అంటున్నాడు? ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎవరికి ఇచ్చిందంట చెప్దాం? He given to us. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరికీ ఇచ్చి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. మన ప్రార్థన ఎటువంటిది ఉండాలి? అయ్యా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నన్ను ఆశీర్వదించి ఉన్నావు కదా. దిస్ ఈస్ అ ప్రామిస్ యు హ్యావ్. ఇది వాగ్దానం నీకు ఉన్నది. ఆమేన్. వాగ్దానం ఉన్నవారు భయపడడానికి వీల్లేదు, వాగ్దానం ఉన్న వారికి దిగులు పడడానికి వీల్లేదు, వాగ్దానం ఉన్న వారికి చేయడానికి వీల్లేదు. యాకోబుకి వాగ్దానం లేదు, కానీ యాకోబుకి ముందే వాగ్దానం కలిగిన యాకోబు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప. యాకోబుకి మందిరం లేదు, యాకోబుకి దేవుని పేరు తెలియదు, కానీ దేవుని స్తోత్రం మనందరికీ దేవుని పేరు తెలుసు. హల్లెలూయా. ఆయన తనతో జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువారిగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఇమ్మానుయేలు అయిన దేవుడిగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. యెహోవా రాఫాగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడిగా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. కానీ యాకోబుకు మాత్రం ఆయన పేరుని తెలియజేయలేదు. అందరికీ అర్థమవుతుంది. అయితే పేరు తెలిసిన మనకు మనం ఏం చేస్తుండాలి అంటే, we have to ask God, Lord, నన్ను ఆశీర్వదించమని వాగ్దానం నాకు. ఈ ఆశీర్వాదము నా జీవితంలో నేను చూచినట్లుగా నా యొక్క మనోనేత్రములు వెలిగించమని మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించాలా? చెప్దామా? ఏమని ప్రార్థించాలి? మన మనోనేత్రములు వెలిగింపబడినట్లుగా మనము ప్రార్థించాలి. 17వ వచనం చూద్దాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఈ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థించండి? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. యు హ్యావ్ టు గాడ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమని అడగాలి అని అంటే ప్రభా నా మనోనేత్రంలో వెలిగించిందని ప్రార్థించాలి. హల్లెలూయా. సచివుల యాకోబు గురించి మనం చూద్దాం. ఆది కాండము 32వ అధ్యాయము చూసినట్లయితే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. చూడండి, మోస్ట్ ఆఫ్ ది గుడ్ థాట్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విల్ కమ్ వెన్ యు ఆర్ అలోన్. అర్థమైందని ఏమన్నా? మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అని అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకుని మాట ఎప్పుడు వస్తాయంట? మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మంచి ఆలోచనలైనా చెడ్డ ఆలోచనలైనా, కీడైనా అది మంచి అయినా, ఆశీర్వాదమైన అది శాపమైన ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. యాకోబు చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇండికేషన్ ఏం చేస్తున్నాడు అని అంటే యాకోబు దేవునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఒక నరుడుగా మనం చూస్తున్నాం, కానీ మనం చూసినట్లయితే దేవుడుగా ఆయన గుర్తెరుగుతాడు. యాకోబు కొన్ని వచనాలు వచ్చినట్లయితే నువ్వు ఒంటరిగా ఉంచినప్పుడు, వెన్ యూర్ అలోన్, ఆ ఒంటరితనంలో నువ్వు ఎవరితో ఎక్కువ నీ జీవితం కొనసాగించబడాలి అని అంటే నిన్ను ప్రేమిస్తున్న ఆ దేవుడితో నీ జీవితం కొనసాగించబడాలా. ఆమేన్. ఒంటరిగా ఉంచినప్పుడు వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అని మన ఆలోచనలను పక్కన పెట్టి దిస్ ఇస్ అ టైం నా దేవుని ఎదుట నాలో ఉన్నదంతా నేను కుమ్మరించాలి. ఆమేన్. నాలో ఉన్నదంతా నేను ఆయన ఎదుట పెట్టాలి. నేను వెళ్తున్న ప్రతి ఇబ్బంది కానీ, ప్రతి పరిస్థితి, నాకు అనుకూలమైన పరిస్థితి లేకపోతే నాకు ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని కూడా అయ్యా ఇది నా పరిస్థితి అని ఆయన ఎదుట మనం పెట్టాలి. మన పోరాటం ఎక్కడ జరగాలి అంటే ప్రార్థనలో మన పోరాటం జరగాలి. ఎక్కడ జరగాలి మన పోరాటం? ప్రార్థనలో మనము పోరాడుతూ ఉంటాం. ఆమేన్. 25వ వచనం మనం చదువుతాం. తాను అతని గెలుపును చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు కలిసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొన్నిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పొన్నిమ్మను అని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఎట్లుండాలి అంటే నెక్స్ట్ డే మీద నీకు విజయం కలిగే అంతవరకు నువ్వు అంతకు ముందు రోజు నువ్వు పోరాడుతుంటావు. ఆమేన్. నేనేమన్నాను? నెక్స్ట్ డే అంటే మరో రోజు నువ్వు విజయం పొందాలి అని అంటే అంతకు ముందు రోజు యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు బ్యాటిల్. నువ్వు పెనుగులాడుతూ ఉండాలా, నువ్వు పోరాడుతూ ఉండాలా. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను. ఆమేన్. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నీ సన్నిధి నుంచి నువ్వు ఆశీర్వదించింది నువ్వు నాకు కనపరిచేంత వరకు నేను ఈ యొక్క సన్నిధిని విడిచిపెట్టను. ఆమేన్. హల్లెలూయా. యువర్ ప్రేయర్ లైఫ్, అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారు? నువ్వు రహస్యముగా వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే రహస్యముగా చూస్తున్న తండ్రి నీకు he will give you the reward అని అంటున్నాడు. The reward comes when your knees bow down in the presence of God. దేవుని సన్నిధిలో నీ మోకాలు వంగినప్పుడు the God will give you the reward. Amen. Hallelujah. యాకోబు ఆ మాట అన్న తర్వాత ఆయన ఒక చక్కటి ప్రశ్న అడుగుతాడు.
ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. I want talking about the position changing. స్థితిని మార్చడాని గురించి మాట్లాడుతున్నాం మనము. ఎబేజు వేదన పడి తన తల్లి తనని కనినప్పటికీ కూడా ఎబేజు సహోదరులందరికంటే ఘనము పొందిన వాడిగా ఉన్నాడు. రాజైన ఎజికేయ రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు, ఆయనకు బాగాలేనప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి ఇంకా నువ్వు ఇంటిని చక్కబెట్టుకో, ఇంకా నువ్వు మరణించబోతున్నావు అన్నప్పుడు రాజైన ఎజికేయ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా 15 సంవత్సరాలు ప్రభు తన జీవితాన్ని పొడిగించి ఉన్నాడు. దినమున యాకోబు అనే పేరుకి మనం అనుకుంటాం, లేకపోతే చాలా మంది దాని పేరుకి అర్థం ఏంటంటే మోసగాడని మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు యాకోబుని దేవుడు పేరు మార్చేస్తున్నాడు. ఏమని మారుస్తున్నాడు అంటే, ఇక మీదట నీ పేరు ఏమని పిలువబడదంట? యాకోబు అని పిలువబడదంట. చదువుదాం 28 వర్స్. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. చూస్తున్నారా, గాడ్ షిఫ్టింగ్. యాకోబు నుంచి ఇజ్రాయేలుగా దేవుడు యాకోబు జీవితం మారుస్తున్నాడు. ఇది మన యాకోబు జీవితం మార్చబడడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన మనుషులతో పోరాడాడు, దేవునితో పోరాడాడు. ఏమని అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను పోనివ్వను. ద గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, యాకోబుకి దేవుడు అప్పుడప్పుడు వచ్చి కనబడుతుండే, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుండే, కానీ నూతన నిబంధనలు ఉన్న మనకి the God lives in you. ఆత్మదేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనం ఎక్కడికి వెళితే అక్కడ నీతో పాటు దేవుడు వస్తున్నాడని నువ్వు మర్చిపోకూడదు. అందుకే యోహాను ఏమంటాడు అని అంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు అని చెప్తుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. ఎదినమన్నా నీకు ఎటువంటి పేర్లు ఉన్నాయో నాకు తెలియదు, ఎటువంటి పేర్లతో నేను పిలుస్తున్నారో తెలియదు, ఎటువంటి పేరు నీకు పెడుతున్నారో తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఒకవేళ ఎబ్బేజు లాంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే, రాజైన హిజ్కియా లాంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే, యాకోబు లాంటి ప్రార్థన జీవితం మనం కలిగినట్లయితే, దేవుడు నీ పేరు మారుస్తున్నాడు. దేవుడు నీ స్థితిగతిని మార్చిపోతున్నాడు. ఆయన సహోదరులందరికంటే ఘనముగా ఉంచాడు. వేదన పడి కన్నప్పటికీ కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రాజైన హిజ్కియా చనిపోతాడని దేవుని దగ్గర నుంచి వార్త కలిగినప్పటికీ కూడా రాజైన హిజ్కియా వదిలిపెట్టలేడు. ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, దేవుని అంగలార్చాడు. హృదయంలో ఉన్నదంతా దేవుని ఎదుట మాట్లాడాడు రాజైన హిజ్కియా. అయ్యా, నీ ఎదుట నేను నిందారహితంగా నడుచుకున్నాను, నీ ఎదుట నేను యథార్థంగా నడుచుకున్నాను. యెషయా అవతలకు వెళ్ళక మునిపే దేవుని వాక్కు యెషయాకు వచ్చి, నువ్వు మళ్ళీ రాజైన హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు 15 సంవత్సరాల జీవితం పొడిగిపోయాడు. ప్రభు నీతో మాట్లాడు. రాజైన హిజ్కియా స్వస్థత పొందాడు అనారోగ్యంగా. నువ్వు దేవుని ఎదుట వందలార్చినట్టు, దేవుని ఎదుట మొరపెట్టినట్టు, దేవుని ఎదుట, అయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తేనే తప్ప నా జీవితం బాగుపడదని నువ్వు అన్నట్లయితే, నువ్వే నాకు ఆశ్చర్య దుర్గముగా ఉన్నవని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే, జీవితం దేవుడు ఆయన నీ జీవితాన్ని హెచ్చించడు. నా ప్రభు మాట్లాడు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, ఎవరి స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడికి ప్రతి విధమైన పరిస్థితులు తెలుసు, ప్రతి ఒక్కరి స్థితిగతి తెలుసు. అయితే ఈ దినమున
నేను యాకోబులాగా, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, నువ్వు నన్ను ఆశీర్వదించింది నేను రుచి చూసే తప్ప, అయ్యా నాకు కనపరిస్తే తప్ప నేను ఈ స్థలముల నుంచి నేను కదలను, ఈ యొక్క చోటు నుంచి నేను కదలను, ఈ యొక్క ప్లేస్ నుంచి నేను కదలను, ఈ మోకాల జీవితం నుంచి నేను విడిచిపెట్టను. ఎందుకంటే నువ్వు నన్ను ఆశీర్వదించేవారి వాక్యం చదివిస్తుంది. ఆ వాగ్దానం నేను కలిగి ఉన్నాను. ఇదిగో నేను రుచి చూసేంత వరకు, నేను నా ఇంటి వారు రుచి చూసేంత వరకు, నేను నా పిల్లలు రుచి చూసేంత వరకు ఈ స్థలం నుంచి నేను కదలను, ఈ పరిస్థితి నుంచి కదలను. నేను నా చేతులు దించను. ఇదిగో నువ్వే నన్ను ఆశీర్వదించేవాడివి. ఇదిగో నీ ద్వారా తప్ప నేను ఫలభరితమైన జీవితం నేను జీవించలేను. నీ ద్వారా తప్ప నేను హెచ్చింపబడలేదు. నువ్వే నన్ను హెచ్చించగలుగుతావని నువ్వు గుర్తెరిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని హెచ్చించగలుగుతాడు. ఎవరు హెచ్చించబోతున్నారు? ఏ మనుషులు యాకోబు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో తెలుసా? అన్నైన ఏసావును కలవడానికి వెళ్తున్నాడు యాకోబు. అన్నకు చేసిన మోసం అంటే ఏ మోసం చేశారంటే, ఏసావులాగా రెడీ అయ్యి తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అన్నకు కలగాల్సిన ఆశీర్వాదములన్నీ యాకోబు లాక్కొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అన్నను ఎదుర్కోవాలి. చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు అన్నను కలవడానికి వెళ్తున్నప్పుడు యాకోబుల ఒక రకమైన భయం. అన్నను కలిసిన తర్వాత అన్న నన్ను ఏం చేస్తాడో తెలియదు. బహుమతులను పంపిస్తున్నాడు యాకోబు ఏసావు దగ్గరికి. ఎందుకంటే ఏమనుకుంటుంది, ఆయన దగ్గర కలిగి ఉన్నదంతా ఏసావుకి పంపిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరితో పోరాడుతున్నాడు. ఇది మనకి ఎటువంటి పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ ఒకవేళ అందరి విడిచిపెట్టి ఒంటరిగా ఉండి ప్రభుతో పోరాడినట్లయితే 28వ వచనం చదువు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేమని అక్కడ అతనిని ఆశీర్వదించింది. నేను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితనని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. 33వ అధ్యాయం 1వ వచనం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులు వచ్చి చూపి. అప్పుడు అతడు 4వ వచనం చదువుతాం. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీళ్లు విడిచారు. చంపాల్సిన ఏసావు, తమ్ముడిని హతమార్చాల్సిన ఏసావు, తమ్ముడు చేసిన మోసాన్ని మర్చిపోయి ఏం చేసి తెలుసా, అతను కనబడగానే అతను కౌగిలించుకుని వారు ఏడ్చి చూపుతాడని దేవుడు అట్లా మనసులు మారుస్తాడు. దేవుడు అట్లా స్థితిగతులను మారుస్తాడు. ఎవరైతే నీ మీద పగబెట్టుకున్నారనుకుంటున్నారు, ఎవరైతే నీ వెనకాల ఉన్నారని అనుకుంటున్నారు, ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన జీవితం కలిగినట్లయితే, ఎప్పుడైతే యాకోబు పొందిన ఫేవర్ పొందినట్లయితే దేవుడు ప్రతిదీ మారుస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే యాకోబు ఏసావుతో గొడవడాలని లేకుండా అన్నను కౌగిలించుకోవాలి, అన్నతో సమాధాన పడాలి. కానీ అన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఆశీర్వదించాడు దేవుడు. అన్న ఒకవేళ కొట్టిన కూడా యాకోబు ఏమనుకోడు. అన్న యాకోబుని కౌగిలించుకుని ఏడ్చి సమాధానం
నేను ఏ పరిస్థితి భయపడుతున్నాను ఆ పరిస్థితికి లోబడేటట్లుగా దేవుడు మారుస్తాడు. ఏ స్థితిగతి నిన్ను ఇబ్బంది పెడుతుంది అదే స్థితిగతి నిన్ను నీకు లోబడేటట్లుగా దేవుడు మారుస్తాడు. అందుకే మనకి బాధ ఎటువంటి వ్యాధి అయినా ఉండొచ్చు, యేసు ప్రభు వారు చేసిన కార్యం. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెను, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. నీకు రూపింపబడిన ఆయుధం అని అనుకుంటున్నాను. ఏదో ఆయుధం నీకు రూపింపబడింది అని అనుకున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఆయుధం నీ జీవితంలో వర్ధిల్లదు, ఏ రోగం నీ జీవితంలో వర్ధిల్లదు, ఏ అనారోగ్యం నేను కృంగదీయదు. ఎందుకనంటే దేవుడు ఆ రోగాన్ని అణిచివేశాడు, దాని శిరస్సు వంచాడు. పాడమందరం కలిసి ఓ వ్యాధి నీ శిరస్సు వంగెను. స్వరమెత్తి నేను చాలాసార్లు పాడుతాను. నాపై నీ అధికారం చెల్లదే. స్వరమెత్తి రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగిసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతిదీ ఆయన పాదముల నీ జీవితంలో ఎటువంటి అల్లైనా ఎటువంటి తుఫాన్లైనా నీ జీవితంలో ఎగిసి పడుతున్నప్పటికీ కూడా నీకు దేవుడితో మర్చిపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను చాలాసార్లు ఈ పాట భయపడుతున్న యాకోబు ఏసావు తనను పరిగెత్తి ఏం చేస్తున్నాడు? ఏసావు చదవము 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ ప్లెజర్, వాట్ ఏ ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. అంతకుముందు యాకోబు చేసిన పని నుంచి చూద్దాం. 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అంటే ఇట్లా చేస్తే నన్ను మా అన్న మనసు మారుతుందేమో, కానీ అన్న అది కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? తమ్ముడిని చూస్తే చాలు. ఎవరిని చూస్తే చాలు? పరిగెత్తి తమ్ముడిని కౌగిలించుకొని ఏడ్చి ఉంటాడే. దేవుడు ప్రతి ఒక్కరు మనసును మారుస్తాడు. ఈ దినమున నీ జీవితంలో ఎవరైనా కఠినంగా ఉన్నారు, నీ మాట వింటలేరు, వీడు మారతలేడు, వీడు చేయి దాటిపోయాడు, వీడు బానిస అయిపోయాడు వ్యసనానికి అని అనుకున్నట్లయితే నువ్వు అంత పోరాడకు. ఎవరితో పోరాడు? కూర్చొని దేవుని ఎదుట కూర్చొని పోరాడు. ఏమైనా యాకోబు ఏం చేశాడు చూద్దామా? దేవునితో పోరాడు. దేవుని ఎదుట పోరాడు. అయ్యా, నీవు నా సరిహద్దులను విశాలపరిచినట్లయితే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఎదురమున మనం అందరం దేవుడు ఆశీర్వదించక మునిపే, లేదంటే ఆయన ఆశీర్వాదం మన జీవితంలో చూడక మునిపే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు విడిచిపెట్టి చాలా మంది బ్రతుకుతున్నారు. ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. చూడలేదు, కానీ దేవుడు తప్పకుండా నువ్వు అడిగినది ఆయన చేసే దేవుడు, నువ్వు కోరుకున్నది దేవుడు చేసే దేవుడు.
గాడ్ గోయింగ్ టు షిఫ్ట్ యువర్ పొజిషన్. దేవుడు నీ జీవితాన్ని షిఫ్ట్ చేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు ప్రమోట్ యు నెక్స్ట్ లెవెల్. ఉన్నత స్థితికి ఆయన నిన్ను ప్రమోట్ చేసే దేవుడిగా ఉన్నాడు. మనుషుల వైపు చూడకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడకూడదు? మనం చెప్తామా? ఎవరి వైపు చూడకూడదు? దయచేసి మనుషుల వైపు చూడకూడదు. దయచేసి మనుషులవి అదన్నారు ఇదన్నారు కుంగిపోకండి. నేను అన్నవారు వారి ఎదుట దేవుడిని నిలిచిపెడతారు. నేను అవమానపరిచిన వారి ఎదుట దేవుడిని నిలిచిపెడతారు. ఎవరితో సమాధాన పడాలని వారిలో నీ మీద ఉన్న కోపాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. God is going to protect us. అలా దేవుడు మన జీవితాన్ని రాస్తాడు. అయితే మనము ఆ ప్రార్థన జీవితం కలిగి, అంటే దేవుని మీద ఆధారపడే జీవితం కలిగి పాటలు మాట్లాడుతున్నాం. ఎగిసిపడే అలలు ఎన్నైనా ఉన్నప్పటికీ కూడా నీవే నా ఆశ్రయ దుర్గమనొచ్చు. అటువంటి కాన్షియన్స్, అటువంటి స్వభావము మనం కలిగినట్లయితే తప్పకుండా దేవుడి నీ జీవితంలో ఆధారముగా నిలిచి ప్రతి పరిస్థితిని నీకు దేవుడు అనుకూలంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితం అంతగా గొప్పగా చేస్తాడు. యాకోబుకి ఏం లేదు? మందిరం లేదు. ఏం లేదు యాకోబు? యాకోబు జీవితంలో నిలిచిపోబడింది. యాకోబు దీవించబడ్డాడు. ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఈ దినమున ఇజ్రాయేలు అని ఒక దేశమే ఉంది. ఆమేన్. ఏ దేశం ఉన్నది ఈ దినమున? ఇజ్రాయేల్ అని ఒక దేశముగా దేవుడు ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన పేరు ఎప్పటికీ ఎన్నటికీ తొలగిపోదు. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే అదే పేరు ఉన్నది. ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే దేవుడు ఆ పేరును పెట్టి ఉన్నాడు. అలాగే ఉన్నాడు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఏదైనా బలమైన దేశం ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ఇజ్రాయెల్. దేవుడు అంతగా యాకోబును దీవించాడు. మన దేవుడు కూడా నేను బలపరచడానికి, నీ జీవితం స్థిరపరచడానికి, అంతగా ఆశీర్వదించడానికి, తరములు మారిపోయిన జనరేషన్స్ చేంజ్ అవుతున్నప్పటికీ కూడా నీ ఏ జనరేషన్ కూడా నీ పేరు మార్చకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నీవు దేవుని ఎదుట మొరపెట్టే జీవితం నీకు ఉన్నదా? ఒకసారి